జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల సమయంలో కౌరవులను ఎదుర్కోవడానికి నేను సిద్ధం, నాతో రావడానికి మీరు సిద్ధమా అని గళమెత్తిన ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు, బాణాలు సంధించిన జగన్మోహన్ రెడ్డి. మైలవరం నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జి నియమించడంపై తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత. గ్రామ సర్పంచులు తన అభిమాన క్యాడర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తెలుపుతారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనతో ఉలిక్కిపడేలా మారిందని ఆరోపించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి. మొన్న ఎంపీ సంఘటన, నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య, ప్రజలకు భయంతో ఉన్నారన్న గడప. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రభుత్వ చీర్ల. రావులపాలెం మండలంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన జగ్గిరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెలో రైలు పరిగెట్టిస్తున్నాయని, రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు సీఎం జగన్ అన్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రా కదిలిరా నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు రా కదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడన్నారు. మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడని ఎద్దేవా చేశారు. సైకిల్ను తోయడానికి ఇద్దరిని, సైకిల్ను తొక్కడానికి మరొక ఇద్దరిని తెచ్చుకున్నాడంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మీ జగనన్నకు తోడేళ్లు మద్దతు లేరు, అబద్ధాలు చెప్పడం రాదని, మోసం చేయడం తెలియదు కాబట్టి ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంట్ ఫ్యాన్ మీద నొక్కితే ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడత మనకు ఉండదని జగన్ అన్నారు. ఇక చంద్రగ్రహణాలు ఉండవు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని, పేదల రక్తం తాకేందుకు గ్లాస్ ఇంటింటికి ఒక డ్రాకులా మాదిరిగా వస్తుందంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే, మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే, జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు
పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మైలవరం నియోజకవర్గానికి నూతనంగా మైలవరం జడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుని నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదివారం తన స్వగృహంలో మండల స్థాయి నాయకులతో ఈరోజు చర్చలు జరిపానని, రేపు గ్రామ సర్పంచ్లు కార్యకర్తలను క్యాడర్తో చర్చిస్తానని, అనంతరం నా భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంత్రం 3 గంటలకు జరగనున్న విలేకరుల సమావేశంలో చెబుతానని తెలిపారు. ఇది ఇలా ఉండగా వారి తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మా అబ్బాయి టీడీపీలో చేరారు అని చెప్పడం విశేషం. నమస్కారం. ఈరోజు మైలవరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిగతా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను. రేపు పూర్తి స్థాయిలో రేపు 12 గంటలకి ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత రేపు 3 గంటలకు తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి నన్ను అడగటం రేపు 3 గంటలకి మీకు అన్ని వివరాలు నమ్ముకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది, ఎంతవరకు చెప్పండి. అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను. వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను. రేపు 3 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం. థ్యాంక్ యూ. మేము కష్టపడి పని చేస్తాం. మీకు ఎంతమందిలో ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కూడా తెలుగుదేశం శక్తిగా మించి అమ్మాయి అన్నారు. నాకు చాలా సంతోషం.
ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనలో ఉలిక్కిపడేలా మారిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. ఆదివారం ఉదయం గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, మొన్న ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటన నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. దీంతో తోడు ఉపాధి లేక యువత చెడు మార్గాల్లో పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి వ్యాపారం జరిగినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంతో ముడిపడి ఉంటున్నాయని ఆరోపించారు. వీటన్నింటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ సర్కారే బాధ్యత వహించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చాలా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కి లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు. యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందంటే మనమందరూ కూడా ఒకసారి చేస్తున్నట్టే లెక్క. పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా పెంచి పోషిస్తున్నట్టు కనపడుతూ ఉంది. యువతను పెడద్రోవ పెట్టించారు. ఈరోజు మన సభ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా అయ్యేటువంటి ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి. అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలు అంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి నగరంలో ఈ వరుస సంఘటనలు ఈ నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు? ఒక గంజాయి అనే కాదు, ఇన్వెస్టర్ని అసలు ఎక్కడా కూడా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పెట్టుబడులేమో పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఇది కూడా రాష్ట్ర ప్రజలకి ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి పాలనలో 10-15 ఏళ్ళు వెనక్కి, ఎందుకంటే కొత్త రాష్ట్రం. ఫస్ట్ ఎంపీలు అందరూ కూడా ఎన్నికల ముందు రాజీనామాలకు వెళ్ళారు. ఆ రోజు వైసీపీ ఎంపీలు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు కాదు. మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ, ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతం చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే, విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం, పర్యాటక కేంద్రం, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మొన్న ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా వారిపైన దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం. అటువంటి ఒక పోర్ట్ సిటీ గానో లేకపోతే ఒక ఈస్టర్న్ లెవెల్ కమాండ్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్లో నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను చిర్లా ప్రారంభించారు. అదేవిధంగా 25 లక్షలతో నిర్మించిన సచివాలయం 1 నూతన భవనం, 43 లక్షల రూపాయలతో సచివాలయం 2 భవనం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించారు. మరియు కొత్తపేట గ్రామ శివారు పెదగూళ్లపాలెం నందు రామాలయం ముందు 10 లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు. చిన్నగూళ్లపాలెం నందు 1,90 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో గౌడనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నో వైద్యులను కూర్చి ఈరోజు చక్కటి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా మరి ఎంతో కాలం నుంచి గౌరవ సోదరులు, ప్రాంతంలో గౌరవ సోదరులు, నా తండ్రి గారికి అనేక రాజకీయ సోదరులు కూడా ఎప్పుడూ మా కుటుంబాన్ని వదిలిపెట్టకుండా మరి ప్రయాణం చేసి లక్ష్యాలపై వచ్చేవారు కూడా వినట్టు కాదు. అందుకని ఆ రోజు మీ అందరూ అందుకే ఈ రోజున ఏదేమైనా నేను పూర్తి అభ్యర్థన ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి
యొక్క మండపాన్ని లెక్క తీర్చింటే మీకు అందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ప్రత్యేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేతలతో పనులు చేసి చూపిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జడ్పీటీసీ గారు కూడా మరి మీకు ఏదైనా సమస్య వస్తే వచ్చి చెప్పడం కానీ, దాన్ని చెప్పబెట్టే కార్యక్రమం కానీ, లేదంటే రోడ్డు కూడా మనం ప్రతిపాదన చేయడం కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం. మరి వీటిలోనే కాదు, మాకు కూర్చోవచ్చు సార్, అందరూ ఇవే కాదు, ముఖ్యంగా మీ గౌరవ సోదరులకి ఏ ప్రభుత్వం ఏం చేసే ఆలోచన చేస్తే నిన్న జరిగినటువంటి జగన్మోహన్ గారి మీటింగ్ లో జగన్మోహన్ గారు నడుస్తుంటే పక్కన ఉన్నారు గతంలో ఈ గౌరవ సోదరులని పోతలేదు ఎందుకున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క నాయకుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట రాలేదు. ఈ సీటు నుంచి సుమారు 15-20 సంవత్సరాలు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గౌరవ సోదరులు ఉన్నారని గుర్తింపు కూడా లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే రాజకీయాలు అయితే కొత్తగా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండల ప్రెసిడెంట్గా వెంకటేశ్వర గారు, అలాగే విజయవాడ అయితే జోగి రమేష్ గారు, మళ్ళీ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి 3 మందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. సరే 15 ఇచ్చారు పక్కన. వాళ్ళు ఏం చేశారు? కొత్తపేట నియోజకవర్గంలో 40 లక్షల పెట్టి కళ్యాణం కట్టించాం. ఈ రోజు చెందులు వెళ్ళింది, అక్కడ 30 లక్షలు పెట్టి గౌరవ కమిటీ పనులు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఇక్కడి నుంచి మరి వసంతవాడ వెళ్తే వసంతవాడలో 15 లక్షల రూపాయలతో గుడి ముందు షెడ్ కింద కట్టి వాళ్ళందరికీ ముందు గుడి ముందు సప్లై చేసి షెడ్ కింద 15 లక్షల రూపాయలు వచ్చించి వసంతవాడ వచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఆత్మపురం గ్రామంలో పాపన్న గౌరవ విగ్రహానికి ఏదో ఒకసారి వడియార్ గారు పక్కనే వడియార్ గారు 2 లక్షల రూపాయల విగ్రహానికి ఇచ్చి పాపన్న గౌరవ విగ్రహంలో ఆత్మపురంలో పెడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం సచివాలయ నూతన భవనం, రైతు భరోసా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బోధువలసలో సచివాలయ భవనం, అంతకాపల్లిలో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, మంగలి, ఆరిపాక గ్రామాల్లో సచివాలయ భవనాల శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరిపాకలో సర్పంచ్ పాలిశెట్టి పార్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి పాలన సాగించారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, సర్పంచ్లు సబ్బవరపు రాయణమూర్తి, బోను దేవుడమ్మ, గంగునాయుడు, నేబర్తి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు బోకం రామునాయుడు, బోను గంగునాయుడు, సబ్బవరపు ముత్యాలనాయుడు, పాలిశెట్టి సురేష్ రాజ్, మళ్ళా కోటేశ్వరరావు, ఎడ్లనాయుడు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎంత మేర పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని దీనికి సంబంధించి ఈ నెల 11 కానీ 14 కానీ సబ్బవరంలోనే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత చేశామో, అభివృద్ధి ఎంత చేశామో, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధిలో ఉన్నటువంటి తేడా, కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయల తేడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఎక్కువగా మేము చేసాం. సంక్షేమ కార్యక్రమాలు అయితే దరిదాపుల్లో కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. అన్నిటి వివరాలతో పాటు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నెలలోనే 11 కానీ 14 కానీ సబ్బవరంలో జరిగిన బహిరంగ సభలో సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశామన్నటువంటి ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఏదైనా గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కూడా 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు దానికి ఉదాహరణ ఇవాళ గ్రామాల్లో మనం చూస్తే ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువలో తక్కువ 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పైసా లంచం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు.
వాటితో పాటు వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని. ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో లేదంటే ఎండీ ఆఫీస్ చుట్టూనో లేదంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా ప్రతి సేవల్ని కూడా మీకు సచివాలయంలోనే అందించేటువంటి. అంతేకాకుండా గతంలో ఎవరికైనా వైద్యపరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సభవరం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. అలా కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ప్రతి సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి 105 రకాల మందుల్ని ఇక్కడ పెట్టి వ్యాక్సినేషన్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఒక MLHPని పెట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్యానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి, రైతులకి పూర్తిగా రైతు భరోసా ఇవ్వడంతో పాటు వాళ్ళు ఎక్కడ ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా ధాన్యం అమ్ముకోవాలన్నా బయటకు వెళ్ళేటువంటి పని లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి అందించేటువంటి విధంగా ఒక రైతు భరోసా కేంద్రం, ఒక సచివాలయం బిల్డింగ్, ఒక వెల్నెస్ సెంటర్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక బల్క్ మిల్క్ సెంటర్, నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి అన్నీ కూడా అభివృద్ధిగా కనబడట్లేదని అడుగుతున్నాం. అలాగే మనం 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని ఓపెనింగ్స్ శంకుస్థాపనలు కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని వాళ్ళు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా మమేకమైనప్పటికీ కుమ్మక్కై పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలోని స్థానిక నరసింహారావుపేటలోని MVR స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో MVR దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. అనంతరం MVR సతీమణి సూర్యకుమారి, తనీలు రాజేష్, సతీష్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, అభిమానులు కేరింతల నడుమ MVR బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ MVR అంటూ విచ్చేసిన ప్రముఖులు బొకేలు, పూలమాలలు, శాలువాలతో MVR ను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీగా అభిమానులు తల్లిరాగా MVR పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా MVR జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్లు, వితరణలు, పేదలకు వస్త్రదానం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న MVR అభిమానులు పాల్గొన్నారు. సుమారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, నేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో జగ్గయ్య చెరువు కాలనీ అభివృద్ధికి ఆమోడు దూరంలో ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అక్కడ 36 లక్షలు ఈ పాత జగ్గయ్య చెరువులో మీరు ఏదైనా మొక్కేస్తే ఇందులో వేసారు 14th ఫైనాన్స్. ఈ నిధులు తెచ్చిని మభ్యపెట్టి మీరు ఇప్పుడు వరకు రోడ్లు వేయలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ డబ్బులు దొరబాబు సమాధానం చెప్పాలి, ఇటు గీతగారు సమాధానం చెప్పాలి. జగ్గయ్య చెరువులో 12 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను. ఈవేళ ఏసీ రోడ్లన్నీ కూడా నేను చేసిన శంకుస్థాపన, మేము తెచ్చిన 14th ఫైనాన్స్ నిధులే. ఈవేళ కొత్త కథ అంతా వినిపిస్తున్నారు. అసలు మీరు ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బులే శంకుస్థాపన స్టోన్ అంటే అర్థం ఏంటి? మున్సిపాలిటీ తీర్మానం అయింది, టెండర్ అయింది, ఎందుకు ఆఫ్ చేశారు? మీరు సమాధానం ప్రజలు చెప్పాలి. ఈవేళ ప్రజల డ్రైనేజ్ తీయించలేని అసమర్థులు మీరందరూ. దోమలతో జబ్బులతో ఉన్నారు ప్రజలందరూ. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు బయలుదేరారు మీరు ఓట్లు అడగడానికి. 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు? 5 ఏళ్ళైనా జగ్గయ్య చెరువులో మంచినీళ్ళు ఉన్నాయని అడిగారా?
రోడ్లు ఉన్నాయని అడిగారా? డ్రైన్లు ఉన్నాయని అడిగారా? నేను తెచ్చినయే చేయలేని అసమర్థులు మీరు. రేపు ఓట్లు ఎలా అడుగుతారు మీరు? నేను తెచ్చిన నిధులు శంకుస్థాపన చేసినవి మొత్తం దగ్గర 2 కోట్ల రూపాయల డబ్బులు. అక్కడ ఒక మెయిన్ రోడ్డు ఉంది, అక్కడ ఒక రోడ్డు వేశారు, ఇంకా 2 రోడ్లు 3 రోడ్లు పడాలా, అక్కడ 70 లక్షలు ఉంది, అంతేనా? మరి ఈ నిధులన్నీ ఎవరు తెచ్చారు? శంకుస్థాపన స్టోన్ అంటే అర్థం ఏంటి? మీరు శంకుస్థాపన చేస్తున్నారు కదా, చేసినప్పుడు డబ్బులుంటే చేస్తారా, డబ్బులు లేకుండా అర్ధరాత్రి కొబ్బరికాయలు కొడతారా? ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ మళ్ళీ మీ పొన్నూరు అందరూ మీరు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారు మమ్మల్ని? మా ప్రజలు ఓట్లు ఎలా అడుగుతారు? మేము ప్రజలకు కూడా ఏంటంటే తెలివి ఉండాలి. పని చేసేవాడు అవడో, పని చేయనివాడో, పని చేసి డబ్బులు తెచ్చాక ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఇలా వచ్చినప్పుడు నిలదీసి అడిగి దమ్ము ఉండాలి ప్రజలకు కూడా. నేనేం ఓట్ల గురించి మాట్లాడట్లేదు. ఓట్లు నచ్చినోడికి వేసుకోండి, ఎవడు బాగా పని చేస్తే ఆడికి వేసుకోండి, ఎవడు బాగా కష్టపడితే ఆడికి వేసుకోండి, ఎవడు సొంతూరు అని అంటే ఆడికి వేసుకోండి, ఎవడు స్థానికుడు అంటే ఆడికి వేసుకోండి. 5 ఏళ్ళు అయింది, కరోనాలో కనపడలేదు, ఇప్పుడు వచ్చేస్తారా? 25 రోజుల నుంచి బాగున్నారట. ఏమైంది? ఈ రోడ్లు బాగున్నాయని ఎప్పుడన్నా అడిగారా? డ్రైన్ బాగుందని ఎప్పుడన్నా అడిగారా? డ్రైన్ తీస్తున్నారని ఎప్పుడన్నా అడిగారా? మంచినీళ్ళు ఇచ్చారని ఎప్పుడన్నా అడిగారా? అసలు ఎలా బతుకుతున్నారు జగ్గేశ్వరిలోని ఎప్పుడన్నా అడిగారా? ఇటు గీత గారు కానీ అటు దొరబాబు కానీ. అంటే ప్రజల్ని మభ్యపెట్టాం. ఆ కనపడినప్పుడు జై 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 అనిపించేసుకోవడం, చెప్పి వాళ్ళు ఎవరు వినపడకుండా పోవడం. వాళ్ళు మేము సరదాకి తిరగట్లేదా? అసలు ఎలాగున్నారు, జీవన విధానం ఎలాగుంది, అసలు మేము తెచ్చినవన్నీ చేశారా లేదా, వీళ్ళు వాళ్ళకి ఏ విధమైన వ్యాధులతో ఉన్నారు, డ్రైన్లు ఎలా ఉన్నాయి, మంచినీళ్ళు ఎలా ఉన్నాయి, సమస్యలు తెచ్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ నిజంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు. ఇక్కడ తాళ్ళు వేసి కట్టేస్తారు ఇంకొకళ్ళు అయితే. అంటే అంత దారుణంగా మీరు పరిపాలించారు. 3.5 ఏళ్ళు కరోనా రెస్ట్, సంవత్సరం కనపడలేదు చెరువుల వ్యాపారం. ఇప్పుడు ఈవిడికి ఎంపీ గారి టికెట్ ఇచ్చారు కాబట్టి పిఠాపురం జ్ఞాపకం వచ్చింది. ఇదిగో ఎక్కడా లేదు, నేను తిరిగినంత ఏరియా అంతా కూడా. ఏమన్నా ఎక్కడన్నా వేసారమ్మా? ఎవరైనా వేసారా? కనీసం ఎవరైనా వచ్చి అడిగారా? అదేంటే ప్రజలు కూడా తెలుసుకోండి, కుటుంబం అంతా కూర్చుని చర్చించుకోండి, భార్య పిల్లలు కూర్చుని చర్చించుకోండి. ఎవరు ఏం చేశారు ఈ జగ్గయ్య చెరువుకి, ఎవరు కష్టాల్లో వస్తున్నారు ఈ జగ్గయ్య చెరువుకి, ఎవరు సందు ఇంటికి వస్తున్నారు ఈ జగ్గయ్య చెరువుకి, సమస్యలు ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఓటు వేసుకునే ముందు ఆలోచించుకుని వేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పాత జగ్గయ్య చెరువు, కొత్త జగ్గయ్య చెరువులో ఉన్న డ్రైనేజీలు, రోడ్లు అన్నీ కూడా వేస్తాం. అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీలు కూడా వేస్తాం. జగ్గయ్య చెరువు కూడా సుందర కాలనీలకు తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయేది టీడీపీ జేఎస్పీ గవర్నమెంట్, చంద్రబాబు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనే మేము దగ్గరుండి చేస్తాం. మీ అందరి ఆశీస్సులు మేము కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. వాసుదేవ గురుస్వామి ఉంగరాల వీర వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమదీక్ష పరులతో ప్రయాణమైంది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలి పూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గోంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారిపై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ 13వ వార్షిక యాత్ర 10 రోజుల్లో పూర్తి చేసి భారీ అన్న సమారాధన చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన సౌజన్యంతో గోంచాల పంచాయతీ కల్పించిన స్థలంలో 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక యాత్రలో రోజుకు 70,000 ఖర్చుతో ఉదయం సాయంత్రం అల్పాహార భోజన వసతి ఏర్పాట్లను దాతలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు వింటి బాబ్జీ, అధ్యక్షుడు పేర్నిడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, సత్యప్రసాద్, వీరభద్రరావు, సూర్యనారాయణ, అయ్యప్ప స్వామి, కృష్ణ రాఘవరావు, సూర్యారావు మున్నగువారు యాత్రను పర్యవేక్షిస్తున్నారు. పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొని సాగనంపారు. 2012వ సంవత్సరంలో భోగి గణపతి స్వామి వారి ఆశీస్సులతో కేవలం 2 ప్రారంభమైనటువంటి పాదయాత్ర 2024 వచ్చేటప్పటికి 13వ పాదయాత్రగా బయలుదేరింది. ఈవేళ సుమారు 400 మంది భక్తులతో అనేక గ్రామాల నుంచి, సుమారు 30 గ్రామాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈవేళ యాత్ర బయలుదేరడం జరిగింది. ఈ పాదయాత్ర మాకు మా యొక్క శిష్యులు కూడా, శిష్య బృందం వల్లే ఇది ముందుకు పెడుతుంది. మరి సేవకులు ఎవరంటే మా యొక్క ప్రెసిడెంట్ గారు
బాబ్జీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా గౌరవ అధ్యక్షులు ఇంటి బాబ్జీ గారు, మా యొక్క ఆర్గనైజర్ గారు ఏలూరి శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీ గారు బుజ్జారి గారు, ఇటువంటి గొప్పగా మాకు సర్వీసులు చేస్తా గొప్ప వైభవంతో ఈ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తా ఉన్నది. ఎందుకంటే ఇంతమందితో ఇటువంటి రథాన్ని పట్టణాల మీదుగా వెళ్ళడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. చాలా పకడ్బందీగా తీసుకువెళ్తా జరగడం జరిగింది. ఇది కేవలం శ్రీరామనామంతో ముందుకు వెళుతుంది. శ్రీరామ అనేటువంటిది మహామంత్రం, బీజాక్షరాలతో కూడినటువంటిది. అగ్ని బీజము, చంద్ర బీజము. దానివల్ల పాపాలన్నీ కూడా పటాపంచలయ్యి ఆ తర్వాత అందరూ కూడా ఎవరైతే నామం జపిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంసారాలన్నీ కూడా ఆనందంగా ముందుకు పెడతాయి, అభివృద్ధిలోకి ముందుకు పెడతాయి సంసారాలన్నీ కూడా. ఇటువంటి మహామంత్రం వల్ల ఈ శ్రీరామ అనేటువంటి మంత్రం, శ్రీ అంటే సీతమ్మ తల్లి, రామ అంటే రామచంద్రమూర్తి. ఈ శ్రీరామ అనేటువంటిది తారక మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి జన్మంటూ మళ్ళీ పుట్టడం అంటూ ఉండదు. తర్వాత అంటే ఇటువంటి మంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి యముడు కూడా జరిగి రాడు. ఇది ఈ పాదయాత్ర 9వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఈ పాదుకలు చేయించి రామచంద్రమూర్తి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడ పాదుకా పట్టాభిషేకం చేయించి భక్తులందరికీ కూడా ఈయన అప్పుడు ఇవ్వడం జరిగింది. ఈనాడు అందరూ పూజించుకుంటున్నారు. 11వ సంవత్సరం వచ్చేటప్పటికి దివ్యమైనటువంటి శ్రీరామ రథాన్ని చేయించడం జరిగింది 14 లక్షలతో భక్తుల యొక్క సహకారంతో. ఈ రథాన్ని ఈ 3వ సంవత్సరం మేము కూడా స్వామివారిని లాక్కుని వెళ్ళడం జరుగుతుంది భక్తులతో. ఇప్పుడు 13వ సంవత్సరం వచ్చేటప్పటికి అదిగో మీరు చూస్తున్నారు అక్కడ భద్రాద్రి రామాలయం అంటే భద్రాచలంలో ఏవైతే రాముల వారు ఉన్నారో, ఎలాగైతే కూర్చుని ఉంటారో, ఎలాగైతే అమ్మవారు సీతమ్మ తల్లి ఊళ్ళో కూర్చుంటారో, ఎలాగైతే ప్రక్కన లక్ష్మణ స్వామి ఉంటారో, బయట ఆంజనేయ స్వామి వారు ఇలా నమస్కరిస్తూ ఉంటారో అటువంటి ఆలయాన్ని అక్కడ కట్టడం, దాని ప్రక్కనే ఎందరో భక్తులతో రామకోటి రాయించి రామకోటి స్తూపాన్ని స్వామివారి పక్కన నిర్మించడం, అలాగే ఈ దివ్యమైన రథానికి నీడ కావాలి అంటే రథశాల కావాలి, ఆ రథశాల ఎదరు నిర్మించడం, ఇంకా పక్కనే ధ్యాన మందిరం నిర్మించడం, ఈ తర్వాత ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క అక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ పాదయాత్ర ఇద్దరు వ్యక్తులతో మొదలైంది. ఆ ఏళ భేదం వేసింది, ఏళ వృక్షమైంది, మరి చెట్ల పాకింది. ఈ రోజు 400 మందితో భద్రాచలం చేరుకుంటున్నాం. అలాగే రథంతో ఆ భక్తులందరూ కూడా మమ్మల్ని చాలా సౌకర్యంగా చూస్తున్నారు. అలాగే భద్రాద్రి రామాలయం కూడా కడుతున్నాం. అలాగే రామకోటి స్తూపం, అలాగే రథశాల మొత్తం అన్ని కూడా ఇక్కడ పంచాయతీ వారు 4 సెంట్లు స్థలం ఇచ్చారు. అలాగే ఎన్నో సహకారాలు చేస్తున్నారు అందరూ. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాదయాత్ర 13వసారి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరుతున్నాం. సుమారు 350 నుంచి 400 మంది భక్తులతో వెళ్తున్నాం. ప్రతిరోజు కూడా 3 పూటలు కూడా పొద్దుట ఒక భక్తుడు పెడితే మధ్యాహ్నం ఒక భక్తుడు, రాత్రి వేరే భక్తులు, మొత్తం వసతితో సహా మాకు ఈ భక్తులు 50 మందికి కూడా ఈ స్వాములు 50 మందికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాదయాత్ర నిమిత్తం ఈ రామాలయం కూడా కట్టడం జరుగుతుంది ఇక్కడ గొజ్జాల గ్రామంలోని. ఇది తిరుమల దేవస్థానం సౌజన్యంతో జరుగుతుంది. దాని మీద దేవస్థానం 50 మందికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం వారు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాన్ని వారు ఆమోదించి మాకు 10 లక్షల గ్రాంట్ కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు నిర్మాణం ఇది మొదలు పెట్టడం జరుగుతున్నది. అలాగే పంచాయతీ వారు మన గొజ్జాల గ్రామం పంచాయతీ వారు ఎంతో సంతోషించి చాలా మంచి పని చేస్తున్నారు. ఈ గ్రామానికి చాలా మంచి జరుగుతుంది, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరుగుతుందని వారు ఎంతో సంతోషిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ చక్కగా ఆ స్థలాన్ని కేటాయించడం జరిగిందండి. అలాగే ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పం. ఆయనే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జై శ్రీరామ్. నర్సీపట్నంలో లయన్స్ క్లబ్ సేవా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బలిఘట్టంలో 1 కోటి రూపాయలతో నిర్మించిన రావు సాహెబ్ దస్త్రాల రామారావు పంతులు లయన్స్ కమ్యూనిటీ భవనాన్ని ఇంటర్నేషనల్ లయన్స్ ఫాస్ట్ జే ఫ్రాంక్ గోర్ ప్రారంభించారు. అనంతరం
100 మంది విద్యార్థులకు బ్యాగులు, 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 20 మంది గ్రైండర్లు, 30 మందికి చెవిటి మిషన్లు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ నిర్మించిన గ్రంథాలయాన్ని సందర్శించి కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు. 150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. చెట్టిపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు నిర్మించిన వేదికను ఆయన ప్రారంభించారు. అనంతరం 100 మందికి ప్రాథమిక క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వివి జయకుమార్ రాజు, దస్త్రాల రాఘవేంద్రరావు, చింతకాయల సన్యాసి పాత్రుడు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Visiting throughout India, I've been to all sections. I particularly enjoy going to the rural areas. We can go to the big cities. We fly in or travel, but if you want to see the true measure of our Lions members, our clubs, come here. This is where it occurs. We have many clubs assembled out here. Thank you very much for coming and participating here and being here today to see part of this wonderful, wonderful facility and what you are doing and can do in your communities and do every day. As I said, I enjoy this very, very much. I'm so blessed to be able to be with you. See the young girls over here in their bicycles. They're probably getting tired standing up. But the Lions here are wanting to express to you the opportunity to assist, help you get to school, help your mobility, help you get to your job. And that's what we do. We serve. And we take great joy. And these club members will take great joy when they see that specific color bicycle going down the road or down the trail. A big smile will come on their face knowing that perhaps it is helping you. MJFs ఇప్పటివరకు 111 చేశాము. అలాగే మెంబర్షిప్ గ్రోత్ ప్రస్తుతం 25. మనం నా టర్మ్లోకి వచ్చిన తర్వాత 335 మందిని లైనిజంలోకి అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా మన సభ్యులు సహకారం వల్ల జరిగాయి. ఈరోజు ఈ సేవా మహోత్సవం కార్యక్రమం మన గీకాంతిలోకి మన గెస్ట్ ఫ్రాంక్ మోర్ గారు వస్తారని తెలిసి ఆయన ఏ విధంగానైనా సరే మన డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఎస్పెషల్లీ నా నేటివ్ ప్లేస్ అయిన నర్సీపట్నంలోనే ఈ సేవా మహోత్సవం చేసి మా ఏరియాకి లైనిజం గురించి చాటి చెప్పాలనే ఉద్దేశం మీద విజయకుమార్ గారిని రిక్వెస్ట్ చేసి అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినిపాక పంచాయతీ బీఆర్టీ కాలనీలో వెంచేసిన నల్లమారమ్మ ఆలయం పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం నల్లమారమ్మ గుడి ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ స్థలానికి చెందిన భూ యాజమానులు, గ్రామ నాయకులు బుద్దా సత్యనారాయణ, బుద్దా ప్రవీణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ చంద్రకళ, గ్రామ నాయకులు బెజవాడ బాబ్జీ తదితరులు మాట్లాడుతూ దీనిపై స్పందనలో రెవెన్యూ ఆఫీసుకు ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదుకు స్పందించే అధికారులు సర్వే నంబర్ 21/1 భూమి తమకు చెందిందని నిర్ధారించారన్నారు. అయినా కూడా అధికారులు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా 4 వ్యక్తులు అక్కడ ఉన్న గ్రామస్తులతో గుడి నిర్మాణం పేరుతో మాపై దాడులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూస్తున్న అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గుడి నిర్మాణానికి కావాల్సిన భూమి మమ్మల్ని సంపాదిస్తే మేమిస్తామంటున్నాం కదా, కానీ మాకు తెలియకుండా అక్రమంగా కడుతున్నారని అన్నారు. ఆలయానికి గతంలో 7 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని నేడు అవి ఏమీ పట్టించుకోకుండా ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, మిత్రులకి, స్నేహితులకి, మా శ్రేయభిలాషులకి అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విషయానికి వస్తే ఇక్కడ అంటే బీఆర్టీ కాలనీ ఆపోజిట్లో పిసినగాడ పంచాయతీ సర్వే నెంబర్ 21లో ఉన్న మా సైట్లో నల్లమారమ్మ తల్లి గుడి ఉందని చెప్పి మాకు ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్డర్ 2004లో మేము సివిల్ సూట్ వేస్తే, 2008లో డిక్లరేటరీ సూట్ వేస్తే, 2015లో ఆర్డర్ వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే నల్లమారమ్మ తల్లి గుడి మొత్తం పూర్తిగా
21/1 సర్వే నెంబర్లో ఉన్నట్టు వచ్చింది ఈ ఆర్డర్ కాపీలో. దాని తర్వాత విషయానికి వస్తే ఆర్టీఐలో నేను ఈ మధ్య అధికారులకి ఇక్కడ వివాదం జరుగుతుంది కాబట్టి, గుడికి సంబంధించి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన ఈ పత్రాలు మీ అందరికీ చూపిస్తూ వివరణ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఇందులో భాగంగా ఈ సమాచారం నాకు ఇచ్చిన వారు ఎవరంటే R&B పౌర సమాచార అధికారి గారు. వారు ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే, ఇక్కడ నేను మ్యాటర్ ఒకటి జస్ట్ చిన్న పాయింట్ చెప్తున్నాను. అనకాపల్లి టౌన్ సిఐ గారు 9/1/2024 రాసిన ఉత్తరంలో వివాదంలో ఉన్న స్థలం విషయానికి సంబంధించి R&B స్థలంగా ధృవీకరించమన్నారు అని రాతపూర్వకంగా ఉంది. అయితే R&B అధికారి గారు ఇలా ఇవ్వడం అనేది వాస్తవానికి న్యాయ విరుద్ధం, చట్టవిరుద్ధం. ఎందుకు అంటే అది నిర్ధారించాల్సింది రెవెన్యూ వారు. కానీ పోలీస్ అధికారి చెప్పడం వల్ల, వాళ్ళు సూచించడం వల్ల, వాళ్ళు ధృవీకరించమండం వల్ల మేము ధృవీకరించమన్నామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడదాం. దాని తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారు, అంటే సిఐ గారు లేదా అనకాపల్లి టౌన్ స్టేషన్ సంబంధించిన పోలీస్ అధికారులు, వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B డిపార్ట్మెంట్ వారికి రాసిన లేఖ. దానిలో ఏమనుందంటే ఒక పాయింట్, ఇక్కడ వీళ్ళు 21/1 సర్వే నెంబర్ గురించి మాట్లాడడం జరిగింది. దాని గురించే లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసిన దానిలో బుద్ధ సత్యనారాయణ గారు, ఈ లెటర్లో బుద్ధ సత్యనారాయణ గారు ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని వారి స్థలంలో కొంతమందిపై FIR నమోదు చేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరంటే ముల్లేటి శివాజీ, పెద్దిశెట్టి రమేష్. అనకాపల్లి మండలం విసినగడ పంచాయతీ BRT కాలనీ ఉన్నటువంటి నర్మలం గుడి దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరి ముందుకి రావడం జరిగింది. ముఖ్యంగా BRT కాలనీ చిన్నవాళ్ళకు, పెద్దలకు అందరికీ నా యొక్క విన్నపం, నర్మలం గుడి కట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నా సహాయ సహకార్యాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గుడి మీ అంతా ఒక సెంటు కోసం ఆలోచిస్తున్నారు. గుడి అంతా కలిపి సెంటు లోపం ఉంటుంది. నేను 2-3 సెంట్లలో అద్భుతంగా కట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, ప్రజలందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, గుడి నిర్మాణం అని తప్పుదారి పట్టించి ఒక వ్యక్తి, ఒక కుటుంబం మీద దాడి చేసే విధంగా అరాచకాలు చేస్తున్నారు 4 వ్యక్తులు. ఆ 4 వ్యక్తుల మీద FIR కూడా నమోదైంది. ప్రజలందరూ ఆ విషయం తెలుసుకోవాలి. గుడికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే పలుమార్లు BRT కాలనీ గత 20 సంవత్సరాలు బట్టి ప్రతి గుడికి విరాళం ఇచ్చిన వ్యక్తిని, నా సహాయ సహకార్యాలు అందించినటువంటి వ్యక్తిని. అలాగే BRT కాలనీ యొక్క నర్మలం గుడికి మేడేపల్లి పాపారావు గారు, నేను, మురళి, అలాగే అల్లు అప్పారావు, అలాగే సతీష్, అంటే బోరింగ్ రావుండ్ కొడుకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఆయన కలిపి మేము ఈ గుడికి 7,90,000 గ్రామ పెద్దల సమక్షంలో ఆడార్ శ్రీనివాసరావు, అలాగే సత్యబాబు, ఆడార్ సత్యబాబు, మరి మద్దాల నాగప్పారావు, మరి బుద్ధ సత్యనారాయణ గారు, మరి వగైరా పెద్ద మనుషుల ద్వారాగా మేము ఆ గుడికి ఏ విధంగా 7,90,000 తెచ్చామో తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని సంప్రదించుకుంటా గుడి యొక్క మంచి విధంగా చేద్దామని మమ్మల్ని కలుపుకోకుండా ఒక 4 వ్యక్తులు గుడికి ఏదో మంచి చేస్తున్నట్టు, ఊరికి మంచి చేస్తున్నట్టు గుడి నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి లేనిపోయిన తప్పుదారి పట్టించి గొడవలు సృష్టించి ఊరి కోసం పోరాడుతున్నామని జనాలను నమ్మించి మా మీద దాడులు చేయించడానికి చూస్తున్నారు. ఎందుకంటే BRT కాలనీలో 70% బీజేపీ ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని PCC రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి, టౌన్ ప్రెసిడెంట్ పోలవరం అప్పలరాజు, మద్దూరి ప్రకాష్, సుంకర సూర్యావతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి మీడియాతో
మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2వ తారీఖున ఢిల్లీలో జరిగిన అత్యంత విజయవంతమైన దేశకి ముఖ్య అతిథిగా తరుణమ్మ గారు, గిరిధర ప్రసాద్ గారు, రఘువరెడ్డి గారు అందరూ కూడా పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షకి ప్రజలకు ఇచ్చిన 2014లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆ నెరవేర్చాలని చెప్పేసి మా ఎజెండాతో ప్రజలలో ముందుకెళ్ళడానికి, అదే కాకుండా అవి ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చలేదు, ఎందుకు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం, ఎందుకు మోసం చేసి ప్రజల్ని మనోభావాలు దెబ్బతీశారు. ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఈరోజు లేదు. రైల్వే జోన్ అన్నారు, లేదు. విశాఖ మన కడప స్టీల్స్ అన్నారు, లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, లేదు. ఇలా రకరకాలుగా మీరు ఆ ఇచ్చిన హామీల్ని ఇచ్చి మీరు ప్రజలను మోసం చేసి బీజేపీ ప్రభుత్వం పొరపాటు చేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెప్తారు. మా శరణమ్మ గారి నాయకత్వంలో, వైఎస్ శరణమ్మ గారి నాయకత్వంలో ప్రతి గడపకి, ప్రతి జిల్లాకి ఆవిడ తిరిగి కష్టపడుతుంది. ఆవిడ నాయకత్వంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా గిరిధర దత్త గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా జరిగాయి. ఆయన నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త కొత్త మైలేజ్ పెంచారు. ఇప్పుడు చెల్లమ్మ గారు రావడంతో మరంత ఊపు పెరిగింది. మన రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆత్మలాగా మన చెల్లమ్మ గారికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏదైతే ప్రజలకి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అన్నగారు నిలబెట్టిన ఆశయాలు ఏమున్నాయో అవి నెరవేర్చడానికి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వచ్చి తన ప్రజలకి ఒక మంచి భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చే ఉంది. తన ఆశయాలను కూడా మేము వెనకాల ఉండి మా వంతు చూసి మేము చేస్తామని సభాముఖం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై 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 కాంగ్రెస్. 9వ తారీఖున అలాగే 9వ తారీఖున మాకు గత రాజశేఖర రెడ్డి గారు పెట్టే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ప్రతి జిల్లాకి తిరిగి రచ్చబండ కార్యక్రమంలో రోడ్ షో పెడుతుంది మేడం గారు. అది మాకు తునికి 9వ తారీఖు వచ్చింది. అదే కాకుండా చింతపల్లికి, నర్సీపట్నానికి 10వ తారీఖు జరుగుతుంది రోడ్ షో. ఈ రోడ్ షోకి ప్రజలందరూ కూడా ఆదరించి అత్యంత విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నాయకత్వం, గిరిధర గారి నాయకత్వం, వైఎస్ శరణమ్మ గారి నాయకత్వం, వైఎస్ శరణమ్మ గారి నాయకత్వం, వైఎస్ శరణమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తరుణ్ గారు నిర్వహించిన 2వ తారీఖున న్యూఢిల్లీలో ధర్నాకి వెళ్ళడం జరిగింది. ధర్నాకి అశేష ప్రజాదరణ పొంది ఆంధ్రప్రదేశ్ నుంచి 300-400 మంది కదిలిండి అక్కడ రణరంగం చేయడం జరిగింది. ధర్నాకి వచ్చిన పిలుపు మేరకు అక్కడ ధర్నాలో పాల్గొని ఎంతో విజయవంతంగా, ఎంతో సంతోషంగా పాల్గొని ధర్నాకి చాలా సపోర్ట్ చేసి తిరిగి అంతా వెళ్ళకి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే శరణమ్మ గారి ప్రోగ్రాం 9వ తారీఖున పుల్లా ఉంది. దాన్ని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అత్యధిక ప్రజలంతా అందరూ వచ్చి ఆ ప్రోగ్రాం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 10వ తారీఖు నాడు చింతపల్లిలో శరణమ్మ గారి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా ప్రజలందరూ సహకరించి అత్యధిక ప్రజానికాలు శరణమ్మ గారి సభను విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. ఈ మార్పు నారాయణ అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ. జై జై కాంగ్రెస్. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని, ఆ దిశగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణన్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంకల్పం వికసిత్ భారత్ నియోజకవర్గ సమావేశంలో సుమారు 40 మంది యువత బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ ప్రజారంజిక పాలన అందిస్తూ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతుందన్నారు. ప్రధాని మంత్రి మోదీ యువత అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి యువశక్తి అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని
చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ డివి సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రధర్, కో కన్వీనర్ లాలం లావరాజు, పీఎంజే కేకేవై రాష్ట్ర ప్రెసిడెంట్ ఆచంట శ్రీకాంత్, కొల్లబత్తుల ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు, అంతమంది జనసంఘ్ కాదు, వీటిలన్నింటిలోనే పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితమే 70-80 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి గాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తుల్లో మరి చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రపంచంలోని నెంబర్ 1 అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి 2040 నాటికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ 1గా రావడం ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నదో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలామంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది యువకులు బయటకు వస్తున్నారు. ఏదేం జరిగినా 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో పార్టీలు, ఈ పార్టీలను ఇంతకుముందు అందరూ చూసేశారు. కాబట్టి కొత్తగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది. ఆ భారతీయ జనతా పార్టీ ముందు 9 సంవత్సరాల్లోనే అంత ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే మేమిచ్చామని చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి పరిస్థితి ఉన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి 2024 నాటికి మరి ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి డబుల్ ఇంజిన్ ఏదైతే అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ మరి భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా మన స్టేట్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు పడాల విష్ణు, తుని పట్టణం. ఈరోజు వికసిత్ భారతదేశం గర్వించదగ్గ కార్యక్రమం ఇది. మన ప్రధాని మోడీ గారితోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 500 సంవత్సరాలు చాలా నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం. ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్తులు తుని పట్టణంలో నాచే 40 మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి. అలాగే బీజేపీని రేపు 2024లో ఎవరికైనా సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తించితే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ తరఫున గెలిపించాలని కోరుతున్నాను. నమస్కారం. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ సర్పంచ్, నియోజకవర్గ రాజకీయాలలో మంచి పట్టున్న పెరిచెర్ల నరసింహారాజు మనవడు పెరిచెర్ల పుల్లంరాజు వర్మ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, ఏనాడైతే తెలుగుదేశం పార్టీకి అండగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారో ఆ రోజే తెలుగుదేశం జనసేన అధికారం తేటతెల్లమైందని, దీనిని మనమందరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హరీష్ మాధుర్ బాలయోగి మాట్లాడుతూ, నా తండ్రి దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి మా కుటుంబం పట్ల మీరు చూపుతున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని, నాకు చాలా ఉత్సాహంగా ఇస్తుందని, నా తండ్రి బాలయోగి ఆశయాలకు అనుగుణంగా మీ అందరికీ కలుపుకుని ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా అన్నారు. ఏదో చిన్న సరదాగా తిరగటం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళటం, వైఎస్రాయ్ గారు కూడా తిరగటం ఇలా చేసేవాడిని. అటువంటి టైం నుంచి ఏదో ఒక వర్గం మొత్తం ఒకరిని నమ్ముకుని చేసేవాళ్ళు. అప్పట్లో
సలా స్వామినాయుడు గారు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ కింద. మన సత్యానందరావు గారు అప్పుడు నెగ్గారు. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఏదో రూపంలో మా ర్యాలీ గ్రామం కోసం నేను ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకసారి సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ నెగ్గించారు. ఒకసారి జడ్పీడీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు ర్యాలీ గ్రామం నరసింహరాజు గారు వెనకాల నమ్ముకున్నంత వర్గం కోసం, గ్రామం కోసం కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు. 2004లో మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత 2019 వరకు కూడా 1% ఎక్కడ డీవియేషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు నడిచాం. తర్వాత జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు. మనం నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం చేయలేక ఇబ్బంది పడుతూ నేను దూరం అవడం జరిగింది. మా అందరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లవరాజు వర్మ గారు, వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాణి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి 50 మంది వారి సహచరులైన సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తపేట నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరూ చప్పట్ల ద్వారా విషయాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా వసంతవాడ నుంచి కూడా కొద్దిమంది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమం మనతో పాటు పాల్పంచుకోవడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రులు, ముమ్మరాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అంటే బుచ్చిబాబు గారిని అందరూ తెలుస్తుంది, బుచ్చిబాబు గారికి, అదేవిధంగా స్వర్గీయ మన ప్రాంతానికి చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి పేరు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, సృజనా చౌదరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లి గ్రామంలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు సేవల కోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ రంగులు మార్చే నాయకులు వలస వస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 100 కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2వ వారం నుండి రెడ్డిగూడెం మండలం అన్నారావుపాలెం నుంచి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసి 2వ వారంలో అన్నేరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం 2వ వారం నుంచి ఇంటింటికి వెళ్దాం. ప్రతి ఇంటికి వెళ్దాం. 99 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ నా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ జెండా కొడతా అన్నాడు. చందనపాడులో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద
జెండా కడతానంటే తరిమి కొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఇవాళ ఈరోజు ఆ మాజీ పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతాం మైలవరం నియోజకవర్గంలో. మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు మనకు కావాలా? కావాలా? ఈ దగల్బాజీ 100 కోట్లు తెచ్చి ఎవడు కొట్టావురా? ఎవడు కొట్టా? నీ బూడిద డబ్బులు ఎవడు కాలి? నీ పిల్లలు తిరగలి. 1000 కోట్లు ఉన్నాయని బుల్లి ఆగర్భ శ్రీమంతుడా, చిట్టి ఆగర్భ శ్రీమంతుడు, విజయలక్ష్మి ఈ ఆగర్భ శ్రీమంతుడా. అయ్యగండం పెట్టినాడు. అమ్మా బాబు పేరు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా ఈడే రాసేసుకుంది. ఓటమి భయంతోనే టీడీపీ నీచమైన చర్యలకు పాల్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ 6వ డివిజన్ కార్పొరేటర్ వియప్పు అమర్నాథ్ అన్నారు. జగనన్న ప్రభుత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలను టీడీపీ గూండాలు చించేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వియప్పు అమర్నాథ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోద్దనే భయంతో వైసీపీ ఫ్లెక్సీలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నీచమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం. దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేటర్గా గెలిచిన కానీ ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాం, దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ఫ్లెక్సీలను పోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా మీ వెనకాల తిరిగే మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పథకాలు ఇచ్చాం. ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా? మేము ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఈరోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో నినాదం ఈ రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు మర్చారా? ఈరోజు చూస్తున్న ఈ 6వ డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మీ మీడియా సాక్షిగా మీరు చూస్తూ ఉన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను అతి కిరాతకంగా ఇనుపరాడ్లతో కొట్టి కొమ్మాదిలో గల ఆయన నివాస గృహంలోనే హత్య చేయడం చాలా దారుణమని, ఈ హత్యను తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు రత్నాకర్ అన్నారు. ఈ మేరకు స్థానిక రింగ్ రోడ్ లక్ష్మీనారాయణ నగర్లో గల డివిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా కలిగిన తహసీల్దార్లకే రక్షణ లేకుండా పోయిందన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ల్యాండ్ మాఫియా వచ్చి హత్య చేసిన ఇప్పటికీ పోలీసు వ్యవస్థ హత్య చేసిన వారిని పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ ఎంఆర్ఓ సనపల రమణయ్య గారు వారిని అతి కిరాతకంగా ఇనపరాడ్లతో బాది కొమ్మాదిలో వారింట్లోనే హత్య చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేవా అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆయనకే రక్షణ లేదు. ఆయన్నే విశాఖపట్నం నడిబొడ్డున
ఆయన ఇంట్లోనే అర్ధరాత్రి ల్యాండ్ మాఫియా వచ్చి ఆయన్ని హత్య చేస్తే ఇంకా ఈ రోజు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే చంపిన వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోకపోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. ఇవే కాదండి, గత రోజులు మనం చూసినట్లయితే అసలు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి భద్రతగా ఇంటికి వస్తారా లేదా అనేటువంటిది సందేహంగా మారింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా అన్యాయం. ఇవాళ విద్యార్థి 17 సంవత్సరాల మైనర్ బాలికల్ని, 16, 15, 17 సంవత్సరాల బాలికల్ని ఇవాళ ఎత్తుకెళ్ళిపోతా ఉన్నారు పక్క రాష్ట్రాలకి. అనకాపల్లిలోని తగరంపూడిలో కూడా ఆ విధంగా ఎత్తుకుపోతే ఈ రోజు వరకు కూడా ఆ ఎత్తుకుపోయినటువంటి వారి మీద కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇవాళ ఇదే రకమైన వాతావరణం ఇవాళ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆడపిల్లల్ని బయటికి చదువుల కోసం కూడా పంపించడానికి కూడా ఇవాళ తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అధికారులు కూడా ఇవాళ పనిచేయడానికి కూడా ఇవాళ వెనకంజి వేసేటువంటి పరిస్థితి ఇవాళ చూసాం. ఎందుకంటే ప్రభుత్వం వారికి రక్షణ ఇవ్వలేకపోతా ఉంది. అధికారులకు రక్షణ ఇవ్వలేనప్పుడు అధికారులు ఏ విధంగా వారు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయగలరు అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకం. ఈ హత్యని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ సనపల రమణయ్య గారిని హత్య చేసినటువంటి కిరాతకుల్ని, హంతకుల్ని వెంటనే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. వారి వెనక కారణాలను కూడా విశ్లేషణ చేసి అసలైనటువంటి సూత్రధారుల్ని ఇవాళ తప్పకుండా అరెస్ట్ చేయవలసిన, ప్రజల ముందుకు పెట్టాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మళ్ళీ పోలీస్ వ్యవస్థకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ అధికారులు తక్షణమే దీని మీద స్పందించి వెనువెంటనే ఇటువంటి కిరాతక చర్యలు మళ్ళా విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల సమయంలో కౌరవులను ఎదుర్కోవడానికి నేను సిద్ధం, నాతో రావడానికి మీరు సిద్ధమా అని గళమెత్తిన ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు, బాణాలు సంధించిన జగన్మోహన్ రెడ్డి. మైలవరం నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జి నియమించడంపై తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత. గ్రామ సర్పంచులు తన అభిమాన క్యాడర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తెలుపుతారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనతో ఉలిక్కి పడేలా మారిందని ఆరోపించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెదకంశెట్టి. మొన్న ఎంపీ సంఘటన, నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య, ప్రజలకు భయంతో ఉన్నారన్న గడప. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రభుత్వ చీర్ల. రావులపాలెం మండలంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన జగ్గిరెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.